ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేశాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రులు ఏమిటి? 9 రాత్రులు ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎప్పుడు ఎలా పడుకుంటారో అలా పడుకుంటారు. మరి రాత్రులన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంకె కాదు, సంఖ్య. 2 ఉంటాయి కాబట్టి 9 అంకె. అంకెలలో పెద్దది 9. అంకెలు దాటిపోతే 10 వస్తుంది. 10లో ఏముంటాయి? 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది. ఆ 1 ఏమిటి? పరమాత్మ. అది తప్ప ఇంకొకటి లేదు. దాని పక్కన నువ్వేమయ్యావు? 9 పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమయ్యావు. అది 10. 9 చేస్తే 10లోకి వెళ్ళిపోతావు. ఆ 10లోకి వెళ్ళిపోవడానికి 9 చెయ్యాలి నువ్వు. పూర్ణత్వం పొంది 1 పక్కకి వెళ్ళిపోతే 0కి పక్కన 1 లేదనుకోండి, విలువ లేదు. కానీ 0 0గా ఆధ్యాత్మత